యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తు, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా, అర్పించిన చాలునా. Shall we all raise up our hands and say this? నా జీవిత కాలమంతా నీ కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నే బదులుగా ఏమిత్తును, దేహమే యాగముగా అర్పించిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా, అర్పించిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా, అర్పించిన చాలునా, అర్పించిన చాలునా, అర్పించిన చాలునా. Keep singing that. అర్పించిన చాలునా. అలాగే 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 అర్పించిన చాలునా. మరొకసారి అర్పించిన చాలదు ప్రభు, అది చాలదు ప్రభు, అర్పించిన చాలునా. అందుకే నా జీవిత కాలమంతా కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసు నీదు మేలులకై నీ బదులుగా ఏమిత్తును, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా, అర్పించిన చాలునా, అర్పించిన చాలునా. Yes Lord, yes Lord, అర్పించిన చాలునా. Come on. అర్పించిన చాలునా, అర్పించిన చాలునా, అర్పించిన చాలునా, అర్పించిన చాలునా. చాలా మంది ఐ థింక్ నేను ఏ ప్రశ్న అయితే వేస్తున్నానో అది పర్పెచువల్గా, కంటిన్యూస్గా, ఇటర్నల్గా అందరూ ఇది వెతుకుతూ ఉంటారేమో అనుకుంటాను. ఈ క్వశ్చన్ ఎప్పటికీ ఆగదేమో అని నేను అనుకుంటాను. ఏంటి అంటే, హౌ షుడ్ వి లివ్ ఇన్ దిస్ వరల్డ్? How should we live upon this earth? How should I live?
ఈ లోకంలో నేను ఎలాగ జీవించాలి, ఈ లోకంలో నేను ఎలాగ జీవించాలి? ఒక రెండు మూడు కనెక్టింగ్ ప్రశ్నలు అడుగుతానండి, అది మీరే జవాబు ఇచ్చేసుకోండి. Do God intend us to live in sadness? No. Do God intend us to live in worries? With worries? No. In sickness? మీరు ఈ మధ్యాహ్నం you are answering me as if you didn't eat for 3 days. Okay. Do God intend us to live with sicknesses? No. In brokenness? Broken relationships? No. If we read the Bible, మనం బైబిల్ని కరెక్ట్గా చదువుండుంటే, we all know that God wanted us to live like Him. Praise the Lord. He wants us to live like Him. Sitting on a throne, ruling the whole universe, doing whatever He wants. Amazing. So, avuna pastor garu మేము ఏదన్నా చేసేయచ్చా అంటే, doing whatever you want according to the will of God. Amen. So, ఆయన మన జీవితం ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడంటే, ఆయన మనం ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. He wants us to live boldly, happy, joyful, healthy and live like Him. ఈరోజు నిజంగా నేను ఇక్కడ మీకు ఏదో పెద్ద మెసేజ్ ఇవ్వటానికి నేను నిలబడలేదు. నిజంగా మీ హృదయాలు తెరుచుకొని, నిజంగా నేను అలాగ జీవిస్తున్నానా లేదా అని ఒకసారి ప్రశ్న వేసుకోండి కదా. ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, నిజంగా మనం అలాగా జీవిస్తున్నామా లేదా అన్న ఒక ప్రశ్న వేసుకుందాం. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, బట్ దెన్ మెనీ అ టైమ్ we fall short of it. చాలాసార్లు ఆ విషయంలో ఆ స్థాయి నుంచి మనం కిందే ఉంటామే కానీ ఆయన లెక్క ప్రకారంగా జీవించే విషయాలు మాత్రం మన జీవితంలో కనిపిస్తాయా లేదా అన్నది మన ప్రశ్న వేసుకునే ఒక విషయం. ఆల్రైట్. సో మనం ఆయనకిలాగా ఉండాలని ఆయన కోరుకున్న తర్వాత, మనం ఇంతగా బైబిల్ తెలిసిన తర్వాత, ఎంతగా క్రైస్తవ జీవితాన్ని జీవించే ఈ జీవితంలో ఇంకా ఆయన కోరుకున్నట్టు ఎందుకు జీవించలేకపోతున్నాం? నైస్ క్వశ్చన్. ఇంకా ఎందుకు అలాగా జీవించలేకపోతున్నాం? ఎందుకు అలాంటి పరిశుద్ధమైన జీవితం అన్నా, సూపర్ న్యాచురల్ జీవితం అన్నా, శక్తితో కూడుకున్న జీవితం అన్నా ఎందుకు మనం జీవించలేకపోతున్నాం? వై? ద ఓన్లీ రీజన్ ఈస్, నాకు అర్థమైన విషయం, 34 సంవత్సరాలు అయిపోయింది పరిచర్యలో ఉండి, ఐ హావ్ సీన్ అ లాట్ ఇన్ దిస్ వరల్డ్. అర్థమైన విషయం ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ నాట్ రియలీ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ బైబిల్ ఈజ్ స్పీకింగ్. చాలా మందికి బైబిల్ ఏం చెప్తుంది, ఆ దేవుని వాక్యం ద్వారా మన జీవితం ఎలాగైతే ఉండాలో బైబిల్ చెప్తుంది. కానీ ఎలాగైతే, ఏ విధంగా అయితే ఆ బైబిల్ చెప్తుందో అన్న విషయం చాలా మందికి తెలియదు. వై? ఇంకో క్వశ్చన్, వై అంటే ప్రాబబ్లీ నోబడీ థాట్ us. ఎవరు చెప్పండ్రేమో, అలాగే చెప్పండ్రేమో. దెర్ ఇస్ ఓన్లీ వన్ డిజైర్, ఒక కోరిక ఉన్నది. ఏంటి అంటే, సరైన వాక్యాన్ని అందరికీ అందించాలి అని. వన్స్ ద రియల్ ట్రూ ఇంటర్ప్రెటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ రీచెస్ అవర్ హార్ట్ అండ్ మైండ్, ఒక్కసారి సరైన వాక్యం మన హృదయాలకి, మన మనసులకి వచ్చిందనుకోండి, ఇంకా ఏ అపవాది, ఏ శక్తి, ఏ దుష్ట శక్తులు మనల్ని ఆపలేవాయి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో we need to really understand. Turn to your neighbor and say, true word అనండి. లేకపోతే ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే పక్కనలో వచ్చేసి, truly interpreted word అనండి.